ఇప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ ఏమంటుందండి? ఇప్పుడు వీళ్ళ క్లెన్లీనెస్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఈ చెరువు కానివ్వండి, గ్రామ పంచాయతీ ఏం సమాధానం? ఇక్కడ స్థానికంగా వాళ్ళని చిన్న చూపు చూడడం ఏంటంటే టోటల్ గా మొత్తం ఊరంతా చెత్త శ్మశాన వాటిని చేస్తారు మేడం. శ్మశాన వాటి కూడా ఎన్నిసార్లు చెప్పాం సార్, అది కొద్దిగా చేయండి, ఏకండి, అది ఇక్కడ మురికి మొత్తం ఏకంటే ఎన్నిసార్లు చెప్పినా ఎవరైతే చెయ్యాలో వాళ్ళే దీనికి పాల్పడుతున్నారు. ఎన్నిసార్లు కూడా మనం గ్రామ సభ చెప్పినాం, గ్రామ సభలో పెట్టినాం, పేపర్కి ఇచ్చాం, విన్నపాలు ఇచ్చాం, నెగ్లెక్ట్ వచ్చే వరకు మళ్ళీ ఊరంతా చెత్త ఇందులోనే శ్మశానికాలను సావాలా అని అనిపి అక్కడ పోతే పందులతో సావాసం చేస్తారు, సావాసం చేస్తారు. అక్కడ చనిపోయినా కూడా ఇక్కడ స్నానాలు చేస్తారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎంత విపరీతమైన బాధ. అక్కడ ఆల్రెడీ బోర్ ఉంది, బోర్కు మరమ్మతు లేదు. అక్కడ పోతే చూస్తే మాత్రం ఇక్కడ చావాలా అని ఈ పరిస్థితి, ఇంత రూమ్లో ఉండి ఇక్కడ బృందాలకు వస్తాం అనేది వ్యవస్థ ఉండదు. కళ్ళల్లో నీరు తీస్తాం. అధికారులకు ఎన్నిసార్లు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ అందరు చెప్పినా కూడా పెడచోన పెట్టిన తర్వాత డెవలప్ లేదు. దయచేసి TV9 ద్వారా కూడా ఇకనైనా అధికారులు స్పందించి ఇమ్మీడియట్ సాంక్షన్ చేయాలని కోరుతున్నాం. ఇక్కడ ఈ చెరువు గురించి ఎవరైనా ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు వచ్చి చూడడం జరిగిందా? ఎందుకు ఇలా ఈ చెరువులో డ్రైనేజ్ కలుపుతున్నట్టు? వీళ్ళ సమస్య ఇప్పటికీ గ్రామ పంచాయతీకి కానీ MRO కానీ MDO గారికి 10 సార్లు వెళ్ళడం జరిగింది. వీళ్ళ సమస్య తీర్చకపోవడం కారణం ఏంటంటే వీళ్ళ పేదరికం. గట్టిగా అడిగితే అడగనే ధైర్యం లేదు. అడిగితే రేపు చేస్తాం మాపు చేస్తాం అంటే వాళ్ళు పనులు సొంత పనులు ఇచ్చిపెట్టుకొని తిరగలేరు. మాలాంటి వాళ్ళు అడిగితే చేస్తామని చెప్పి నీళ్ళలో రాయేసినట్టుగా మునిగిపోతుంది. వీళ్ళ సమస్య ఒకటి తీరాలంటే మెయిన్ సమస్య ఏంటంటే వీళ్ళందరూ గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం వల్ల ఈ యొక్క సమస్య తీరుతుంది. వీళ్ళు ఇంకెన్నేళ్ళైనా కానీ వీళ్ళు చేయరు. మరి ఇక్కడ సర్పంచులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు సర్పంచులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యొక్క సమస్యను ఇక్కడ ఏరేసినట్టు వీళ్ళను ఇక్కడ పక్కతో పట్టేసినట్టు ఇక్కడ వచ్చిన నాదుడే లేడు. ఇప్పుడు స్థానికంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మరి ఆయన సొంత వెంచర్ చేసుకొని మరి పనికిరాని రోడ్లు కూడా బంగారంలో చేసుకుండు. మరి ఈ యొక్క సమస్య లోకల్ సమస్య, ఊర్లో ఉన్నటువంటి రోడ్లు కానీ బోర్లు కానీ మరి పేదరికాన్ని కన్నెత్తి కూడా చూడకపోవడం చాలా శోచనీయం. ఎమ్మెల్యే గారు దృష్టికి ఈ యొక్క సమస్యను దృష్టికి తీసుకొని వీళ్ళ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే మేము ఈ యొక్క 2 కాలనీల వాళ్ళని తీసుకెళ్లి నగర పంచాయతీ కమిషనర్ ఎదుట మేము ధర్నా చేపడతాం తెలియజేస్తాను. ఈ యొక్క TV9 వారికి మా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక రోడ్డు ఉంది అన్నారు. ఈ రోడ్డు ఇక్కడి నుంచి వెళ్తుంది, ఇది రోజు పిల్లల్ని తీసుకువెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఈ రోడ్డు వల్ల సమస్యలు మేడ్చల్ నుంచి గౌడవెల్లి గండిమైసమ్మ రింగ్ రోడ్కి వెళ్తుంది మేడం. ఈ రోడ్ నుంచి విపరీతమైన రద్దీ ఉంటుంది. ఒకటి వీళ్ళ సమస్య తీరాలంటే నీళ్ళ కోసం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కేలా ట్రస్ట్ అని ప్లాంట్లు పెట్టిండు. ఆయన 2 రూపాయలకే డబ్బా నీళ్ళు ఇవ్వాలని చెప్పిండు. ఇక్కడ 10 రూపాయలకు డబ్బా పెట్టి నీళ్ళు కొనుక్కుంటూ ఉన్నారు. ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ ఎన్నో మంత్రి పదవులు చేశారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఏకలవ్య నగర్కి వీళ్ళకి ఎన్నో వృత్తులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఒక సమస్య ఏంటంటే వీళ్ళు ఎన్నిసార్లు అధికారులను గట్టిగా నిలదీసిన వాళ్ళ పంచాయతీ ఆఫీసర్లు కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వచ్చి మీ పందుల వల్లనే, ఇందాక అబ్బాయి చెప్పినట్టు మీ పందుల వల్లనే వస్తుందని ఒక ఒత్తిడి వాళ్ళకి అవుతుంది. నేను ఇక ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒకటి ఏం కోరుకుంటున్నామంటే వాళ్ళకు ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకు లోన్ ఇచ్చి, ప్రతి కుటుంబానికి లోన్ ఇచ్చి మీరు ఈ ఆధారం మీద మీరు ఉండండి, వాళ్ళ బుట్టల మీద ఒక ఇంటికి ఒక జాబ్ అనేది డెవలప్ చేయాలని అది కోరుకుంటాం. రెండో విషయం ఏంటంటే వీళ్ళు ఇండ్ల పక్కకు ఉండి గ్రామం నుంచి వచ్చే డ్రైనేజ్ మురికి వాటర్ అంతా కూడా ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ స్నానాలు చేసి నీళ్ళు ఎత్తుకపోయి తాగుకునే చెరువు ఇది. అసొంటి చెరువును ఇంటి పక్కలకు ఉండి డ్రైనేజ్ వాటర్ వచ్చి మురికి ఒక వర్షం గిట్ట పడ్డట్టయితే ఇక్కడ ఎవరు కూడా మనం ఇక్కడ నిలబడలేని పరిస్థితి. అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు మొత్తం కూడా వచ్చి ఆ శ్మశాన వాటికలనే చెత్త చెదారం అంతా కూడా వచ్చి వీళ్ళకు మరి డ్రైనేజ్ అన్ని డెంగ్యూ వ్యాధులు కానీ ఉన్న వ్యాధులన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ పేద ప్రజలకే వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఏ మాత్రం పట్టించుకోరు, ఉన్న మందులన్నీ బయట అమ్ముకుంటారు. ఇలాంటి ఇబ్బంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వందలాది ఎకరాలు వెంచర్లు చేసుకొని ఆయన అభివృద్ధి కోసం ఆయన రోడ్లు వేసుకుంటూ కానీ ఈ పేద ప్రజలు ఎలా ఉన్నారని పట్టించుకున్న ప్రాపాన ఊరు. మేము పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాం. ఏంటంటే వీళ్ళ సమస్యను ఎవరైనా అధికారంలో ఉన్న వీళ్ళ సమస్యను బాగు చేయండి, ఇక్కడ ఉన్న మురికి నీరును ఈ చెరువును బాగు చేయండి అని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు TV9 వారు మా మేడ్చల్కి వచ్చి మా సమస్యలను తెలుసుకున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియదు. ఇప్పుడు ఈ మేడ్చల్ నుంచి కాలనీ నుంచి ఏకలవ్య నగర్ నుంచి గౌడలికి పోతుంది రోడ్డు.
ఇప్పుడు మనము చాలా మటుకు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఈ స్కూల్ బస్సులు నీళ్ళల్లో చెరువులలో పడి ఎంతోమంది పిల్లలు చనిపోతున్నా మరి ఆ గౌడవల్లి గ్రామం నుంచి వెనకట ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం మేము చిన్నగా ఉన్నప్పుడు సింగిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిండు, చెన్నారెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేసిండు. అదే రకంగా అదే చెన్నారెడ్డి క్యాబినెట్లో ఉమా వెంకటరామరెడ్డి గారు మంత్రిగా ప్రాతినిధ్యం వహించి ఇది చేసిండు. ఈ యొక్క చిన్న రోడ్డును బాగు చేసుకోలేకపోయిండ్రు. అది మన యొక్క నాయకుల యొక్క లక్షణం, ఎమ్మెల్యేల యొక్క లక్షణం. ఏదైనా సమస్య రాకముందు, నీళ్ళు రాకముందు కట్టకట్టాలి. అట్లా కాకుండా ఇప్పుడు ప్రమాదం జరిగి చచ్చిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇట్లాంటి సంఘటనలు మనం రాష్ట్రంలో టీవీలో చూస్తున్నాం. చెరువు కట్టను వెడల్పు చేసి పక్కన గార్డింగ్ చేయాలి, సేఫ్ గార్డ్స్ పెట్టాలి. ఏది కట్ట ఎండింగ్ మటుకు పడ్డ తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత మరి చేస్తే ఏం లాభం? చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు స్థానికంలో ఉన్న ఎమ్మెల్యే గారు వెంటనే ఈ యొక్క స్లమ్ ఏరియాలోకి వచ్చి పర్యటిస్తే బాగుంటుంది తెలియజేస్తాను. కేవలం ఎమ్మెల్యే గారు కాకుండా నగర కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ గారు, ఎందుకంటే ఎమ్మెల్యే గారికి దృష్టికి పోవాలంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు కాకుండా, ఎమ్మెల్యే గారు కాకుండా వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వీళ్ళు పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఈ యొక్క పర్యటిస్తే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారికి పోతుంది. కాబట్టి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటాను. ఎమ్మెల్యే గారికి చర్య ఈ యొక్క సిచ్యువేషన్ పోవాలంటే ఎండి గారు, ఎంఆర్ఓ గారు, నగర కమిషనర్ గారు వెంటనే తక్షణమే వచ్చి పర్యటించాలని కోరుకుంటున్నాను. మేడం, ఒక చిన్న విషయం ఏంటంటే మేడ్చల్లో ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతి ఉందో అది వాళ్ళకి ఇచ్చడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే మనం చెప్పినా కానీ దాన్ని నిర్వహించామనుకో అని పని ఆపేస్తారు. మా హౌసింగ్ బోర్డులో కూడా అట్లే అయింది. డ్రైనేజ్ పక్కకే వాటర్ లైన్ వచ్చింది. అరే ఇదేంటంటే అట్లే చేస్తారంటారు. మేము ఆపేసినందుకు నెల రోజుల దాకా కూడా కనెక్షన్ 3-4 నెలల తర్వాత 1 year తర్వాత మళ్ళీ చేసేది. మెయిన్ ఏంటంటే ఇచ్చే కాంట్రాక్ట్ పద్ధతి వాటర్ వర్క్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకి చుట్టాలు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ పద్ధతి. ఒకటి ఇక్కడ అడిగే నాథుడు లేడు కాబట్టి, అడిగే ధైర్యం ఇక్కడ పేద ప్రజలకు లేదు కాబట్టి వీరిని ఇలాగే ఉంచేయడం జరిగింది. నిన్న మొన్నటి ఒక హ్యాపీ నగరాన్ని ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే గారు కేవలం 4 ట్యూబ్ లైట్లు 4 నల్లాలు ఇచ్చిన మాత్రం 10 ఇండ్లు వచ్చే వరకు హ్యాపీ నగర్ అని వాస్తవం కాదు కదా. అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయారు. సార్ ఇక్కడ వరకు వచ్చారంటే రాలే. అక్కడక్కడ 4 చేసి ట్యూబ్ లైట్ వేసి షో చేసేసి హ్యాపీ నగర్ చాలా సంతోషము. మళ్ళీ నాకు ఇంకోసారి స్థానికంగా మళ్ళీ ఇవ్వండి, నేను ఇంకా చాలా దీర్ఘ చేస్తాను. కానీ ఒక 10 ఇండ్లు చేసినంత మాత్రంలో కాదు, సుమారుగా 60,000 జనాభా ఉన్న మేడ్చల్ 10 ఇండ్లు చేసినంత హ్యాపీ సంతోషంగా ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా తెలియజేయడం అన్న ఇక్కడికి వచ్చి టోటల్గా చూసి కరెక్ట్గా చేసి నాణ్యతమైన వర్క్ చేయించాలని మనం చేస్తున్నాం. బంజారాయిల్స్ కాలనీలు, ఇక్కడ మేడ్చల్లో కూడా ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీ, వినాయక్ నగర్ కాలనీలు అవన్నీ చూస్తున్నాం. అవి ఎంత అందంగా లైటింగ్ తోటి మంచిగా ఉంటాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు దళిత తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్న దగ్గర ఎట్లా ఉన్నాయి? మోరీల వ్యవస్థ ఎట్లా ఉంది? క్లీనింగ్ ఎట్లా ఉంది? శానిటేషన్ ఎట్లా ఉంది? ఎరుకల వాళ్ళు అనబడేటువంటి పిలుపుతోటి తరాలుగా పీడించబడుతున్నటువంటి ఈ దళిత వర్గం ఇకనైనా ముందుకు రావాలి అని కోరుకునేటువంటి ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఇలాంటి చదువుకున్న యువకులకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని TV9 చేతన డిమాండ్ చేస్తోంది. కేవలం వీరిని మరింత పేదరికంలోకి తొక్కిపడేసే విధంగా విధానాలు కాకుండా వీరిని మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి సరైన సదుపాయాలు, సరైన ఉపాధి మార్గాలు చూపించాలని వీరి పోరాటానికి TV9 చేతన మద్దతును అందిస్తోంది. చేతనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు రాసి పంపించండి. మా చిరునామా తిరిగి వచ్చే వారం చేతనలో మరో బస్తీలోని సమస్యతో మీ ముందుంటాం.